కెరియర్ స్టార్టింగ్ లో అచ్చమైన తెలుగమ్మాయిలా పద్ధతిగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు ట్రెండ్ మార్చారు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనిపించుకునేందుకు కష్టపడుతున్నారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, సోషల్ మీడియాలోనూ అదే స్టైల్ ఫాలో అవుతున్నారు. అయితే ఈ మార్పుకు కారణం ఏంటో రివీల్ చేశారు అనుపమ. వరుస హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న అనుపమ ఇప్పుడు మరింత జోష్ తో దూసుకుపోతున్నారు. కెరీర్ మంచి ఫామ్ లోకి రావడంతో ఈసారి గాడి తప్పకుండా ఉండేలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ క్రియేట్ అయిన ఆన్ స్క్రీన్ ఇమేజ్ ని చెరిపేసుకునేందుకు కష్టపడుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా లంగా ఓణీల్లో కనిపించిన అనుపమ ఇప్పుడు మోడ్రన్ లుక్స్ లో అదరగొడుతున్నారు. హోమ్లీ ఇమేజ్ ని పక్కకు పెట్టేసి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనిపించుకుంటున్నారు. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న టిల్లు స్క్వేర్ మూవీలో నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో గ్లామర్ షో చేశారు ఈ బ్యూటీ. ఈ రేంజ్ లో మారడానికి కారణం ఏంటో కూడా రివీల్ చేశారు అనుపమ. కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని లిమిటేషన్స్ వల్ల డిఫరెంట్ క్యారెక్టర్ చేయలేకపోయా అన్నారు. ఇప్పుడు ఏ ఇబ్బందులు లేకపోవడంతో గత 3 ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నానని చెప్పారు. అలా ఓకే చేసిందే టిల్లు స్క్వేర్ అని ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుందంటున్నారు. డీజే టిల్లు మూవీలో టిల్లు క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో హీరోయిన్ రాధిక క్యారెక్టర్ కూడా అంతే పాపులర్ అయింది. రాధికగా నేహా శెట్టి పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఇప్పుడు సీక్వెల్లో అనుపమకు ఛాన్స్ రావడంతో అమ్మడి ఖాతాలో మరో హిట్ పడినట్టే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.